ప్రార్థనను గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సైతానుడు ఏదైనా చేయనిస్తాడు కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వడట. మీకు తెలుసా? ఆరాధనకు రప్పిస్తాడు, పాటలు పాడనిస్తాడు, చప్పట్లు కొట్టనిస్తాడు, కానుకలు వేయనిస్తాడు, అన్ని పనులు చేయనిస్తాడు, కానీ వాడు ఒక్కటే చేయనివ్వడు. ఏంటది చెప్పండి? ప్రార్థన. ఎందుకో తెలుసా? ఒక విశ్వాసి జీవితంలో విజయానికి సంబంధించిన అద్భుతమైన ఒకే ఒక్క గొప్ప సాధనం ఏంటంటే ప్రార్థన. కనుక మీరు ప్రార్థన అనేది ఒక్కటి నేర్చుకున్నారా, వాడు ఓడిపోయినట్టే. మీరు ప్రార్థన అనేది ఒక్కటి సరిగ్గా చేశారా, వాడి జీవితంలో మన మీద ఏ కార్యము చేయలేడు. అందుకని వాడికి భయం ఏంటంటే గబుక్కున ప్రార్థనా పరులు అయిపోతారేమో, గబుక్కున ఎక్కువ ప్రార్థన చేసేస్తారేమో, అందుకని బిజీ పెట్టేస్తాడు. మన జీవితంలో బాగా బిజీ లైఫ్కి అలవాటు చేసేస్తాడు. లేనిపోని కార్యక్రమాలు మన కళ్ళు ముందు పెట్టేస్తాడు, లేనిపోని మనుషులను మన ముందుకు రప్పించేస్తాడు, అసలు మన టైం బిజీ చేసేస్తాడు. ఎవరు? సాతానుడు. ఎందుకు? ప్రార్థన చేయనివ్వకుండా. ఆ ఒక్క విషయాన్ని విశ్వాసి గ్రహిస్తే, ఆ ఒక్క విషయంలో విశ్వాసి మేలుకొంటే, మెలకువగలిగి ఉంటే, ఆ ఒక్క ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయమందు దేవుని సేవకునిగా ప్రార్థన విషయంలో ఇంకా ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళదాం. అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటయందు మెలకువగా ఉండు. అందరూ చెప్పండి, ప్రార్థనలు చేయుటయందు. అది ప్రార్థన చేయటం ఏం కావాలి మనకి? మెలకువ కావాలి. మెలకువ కలిగి ప్రార్థిస్తే, ఆసక్తితో ప్రార్థిస్తే, ఏమండి మన విజ్ఞాపనలు దేవునికి యాచనలు సమర్పించాల్సిన రీతిగా సమర్పిస్తే అంతము సమీపించి ఉన్నది కనుక మన జీవితాలు నిజమైన బలముతో ముందుకు కొనసాగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన మర్చిపోకండి. ప్రార్థన యందు ఎప్పుడు కూడా మెలకువగలిగిన వారుగా ఉండాలని దేవుని సేవకునిగా వాక్యానుసారంగా మరొకసారి మీకు తెలియచేస్తున్నాను. మంచిది. ప్రార్థన చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు క్రైస్తవుడు పొందుతాడు? చాలామంది భక్తుల జీవితాల్లో ప్రార్థన ఎన్నో అద్భుతాలు జరిగించింది, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించింది. ప్రార్థన వారి జీవితాల్లో విజయాన్ని ఇచ్చింది, స్వస్థతనిచ్చింది, అద్భుతాలు చేసింది. కనుక కొన్ని ఉదాహరణలు నాకు చాలా విషయాలు కనపడ్డాయి. చాలా విషయాలు నేను దేవుని యొక్క సన్నిధిలో సంతోషించాను, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. కానీ ఈరోజు టైంను బట్టి ఒక 7 విషయాలు చెప్తాను. ప్రార్థన భక్తుల జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేసింది, మన జీవితాల్లో ప్రార్థన ఎలాంటి అద్భుతాలు చేస్తుంది అన్నది 7 విషయాలు మనం మాట్లాడుకుందాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఒక క్రైస్తవ విశ్వాస జీవితానికి, ఒక మానవ జీవితానికి దేవుడిచ్చిన ఒక బలమైన ఆయుధం. దేనికో తెలుసా? నువ్వేది సాధించాలన్నా సరే ఒక బలమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఇది సరిగ్గా పట్టుకుంటే అన్నీ సాధ్యమైపోతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొందరు రాజులు ప్రార్థన ద్వారా యుద్ధాలను జయించారు. కొందరు రాజులు ప్రార్థన ద్వారా యుద్ధాలను జయించారు. కనుక మొదటి పాయింట్గా నేను చెప్పే మాట ఏంటంటే యుద్ధాలను జయింపచేసింది ప్రార్థన. నిజమే, చాలామంది రాజులు వారి స్వశక్తి మీద ఆధారపడలేదు. కొన్నిసార్లు వారి బలాన్ని చూసుకోలేదు, వారి బలగాన్ని చూసుకోలేదు, వారి మందిని, మార్బలాన్ని, మనుషులను చూసుకోలేదు, వారికి ఉన్నటువంటి ఆయుధాలను చూసుకోలేదు. కానీ శ్రమ సంభవించినప్పుడు, శత్రువుల మీదకు వచ్చినప్పుడు వారు దేవునిని ఆశ్రయించి, దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో ప్రార్థించి యుద్ధాలను సహితం ప్రార్థన ద్వారా జయించారు. స్తోత్రం కలుగునుగాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసిన రాజైన ఆసా కనబడతాడు మనకి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 8 నుండి 12 వచనాల్లో ఒక్క విషయం నేను మాటలతో చెప్పేస్తాను. అతనుకున్న సైన్యం 5,80,000 మంది. చెప్పండి, అతనుకున్న సైన్యం ఎంత? అతనుకున్న సైన్యం మరలా చెప్పండి, 5,80,000. కానీ అతని మీదకి వచ్చిన శత్రు సైన్యాలు చూస్తే 10,300,000 మంది వచ్చారు. ఎంతమంది చెప్పండి అతని మీదకి వచ్చిన వాళ్ళు? 10,300,000 మంది. ఎవరు గెలుస్తారు? 5 లక్షల వాళ్ళు గెలుస్తారా? 10 లక్షల వాళ్ళు గెలుస్తారా? 10 లక్షల వాళ్ళే గెలవాలి. ఎందుకో తెలుసా?
ఈ 10 లక్షల వాళ్ళు ఇద్దరిద్దరు చొప్పున 5 లక్షలు ఉన్న వాళ్ళు ఒక్కొక్కడు పట్టుకుని కొట్టినా ఆడి పని అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆశ పని అయిపోయింది అనే పరిస్థితిలో ఉన్నాడు. ఇక అతని జీవితం క్లోజ్, అతని పరిస్థితి అంతా అయిపోయింది అని. నిజమే, ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు నీ జీవితంలో కూడా ఇదే శబ్దం వినపడుతుందా? నీకున్న సైన్యం 5,80,000 అయితే నీ మీదకి వచ్చిన శత్రువు 10,300,000 మందిగా దండెత్తి వచ్చినట్లుగా శ్రమ మీద శ్రమ, శోధన మీద శోధన, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు, నువ్వు భరించలేనన్ని బాధలు నీ మీదకి వచ్చేసాయా? ఈరోజున అవునండి, నాకే ఆ శ్రమ సంభవించింది, నా శక్తి 5 లక్షలే ఉంది, కానీ నా మీదకి వచ్చిన శత్రువు 10 లక్షలుగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రజలు చూస్తే ఈవిడి పని అయిపోయింది అంటున్నారు, ఈవిడ పని అయిపోయింది అంటున్నారు, ఏమి నాకు అర్థం కావటం లేదండి అనే పరిస్థితిలో ఉన్నాం. అయితే ఈ ఆశ చేసిన పని ఏంటో, మనం చేయాల్సిన పని ఏంటో 11వ వచనం చూడండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, ఆమేన్ చెప్పండి. ఏం చేశాడట ఆశ? అవతల 10 లక్షల మంది దండెత్తు వస్తే యువతల 5 లక్షల మందే ఉంటే అసలు ఇంకో పని చేయాలి. ఆశ ఏంటో తెలుసా? చుట్టుపక్కల రాజుల సహాయాన్ని కోరుకోవాలి. నిజమే, ఆ ప్రక్కన యెహోషాపాతు కనబడతాడు. అతనికి 3 శత్రు సైన్యాలు దండెత్తి వస్తే ఏమండి అక్కడ కనబడుతున్న అంశం, 3 శత్రు సైన్యాలు కూడబలుకొని వచ్చారంటే ఒక రాజు చేతులు కలుపుకొని 3 కలిపి అతని మీదకి వచ్చారు. ఆ ఆప్షన్ ఉంది అప్పుడు రాజులకి. ఎలాగా? వాళ్ళ మీదకి విపరీతమైన సైన్యం దండెత్తి వస్తే, అయ్యా కొంచెం మీరు మా పక్షంగా రండి అని పక్కనున్న రాజుల సహాయం కోరుకొని దండెత్తి యుద్ధం చేయొచ్చు. కానీ ఆశ ఎవరి సహాయమో కోరలేదు. ఎందుకో తెలుసా? ఒక ఆత్మీయుడైన వ్యక్తిగా ఆశ ఆ సందర్భంలో కనబడతాడు. కనుక అతడు ఆత్మీయుడు కనుక అతడు ఆలోచించింది ఏంటంటే, నరులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే. అందుకే ప్రభు దగ్గరకు వచ్చేసాడు. యెహోవాకు మొర్ర పెట్టి, చెప్పండి యెహోవాకు రైట్. ఏమని ప్రార్థన చేశాడో చూద్దాం ఒకసారి. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేటకు నీకన్నా ఎవరు లేరు. చెప్పండి ఈ మాట, నీకన్నా. గట్టిగా చెప్పండి, నీకన్నా. ఇంకా చెప్పండి, నీకన్నా. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక రాజు పలకాల్సిన మాటేనా? ఎందుకు లేరు? చుట్టుపక్కల రాజులు లేరా? సైన్యం లేదా? పేరు లేదా? పలుకుబడి లేదా? అతనికి కత్తులు, కటార్లు, అవన్నీ ఆయుధాలు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట, నీకన్నా ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి. నీ మీదకి 10 లక్షలుగా దండెత్తి వచ్చిన సైన్యం నువ్వు ఓడిపోతావు అనిపించుకునేలాగా నీ కళ్ళు ముందు కనబడుతున్నా, ఈరోజు నీ నిరీక్షణ, నీ ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? ప్రభువా నీకన్నా ఎవరు లేరయ్యా. ఊరికనే ఉట్టప్పుడు పాటలు పాడతాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. జ్వరవత్త గుడికి రాడు, ఊరికనే పాటల వరకు సరిపెట్టేస్తాడు కదా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా. ఆఫీసులో చిన్న అలజడి వస్తే గుడి మానేస్తాడు, ప్రార్థన మానేస్తాడు. అది కాదు, ఉట్టప్పుడు పాటలు పాడటం కాదు. నిజంగా శ్రమ సంభవిస్తే, నిజంగా కష్టం వస్తే, నిజంగా ఇరుకులు ఇబ్బందులు వస్తే 10 లక్షలుగా ఆశ మీదకి దండెత్తి వచ్చినట్లుగా నీ శక్తికి మించిన శక్తి నీ మీదకి పోరాటానికి దిగి వస్తే అప్పుడు చెప్పాలి, ప్రభువా నీకన్నా ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండో మాట ఏమని ప్రార్థన చేశాడు? మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. రెండో మాట చెప్పండి, నిన్నే నమ్ముకొని ఉన్నాము. గట్టిగా చెప్పండి, నిన్నే నమ్ముకొని ఉన్నామంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఇక రెండో ఆప్షన్ నాకు లేదు, నువ్వే, ఏదైనా సరే నువ్వే, నిన్నే. అది చెప్పాలి ప్రభువుతో. ప్రభు శ్రమైన, శోధనైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, రక్తమైన, మరణమైనా సరే నిన్నే. చెప్పండి మాట, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఇలాంటి నిరీక్షణ కలిగిన వారుగా ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక 3వ లైన్ ఏమన్నాడు చూడండి. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నామా, బయలుదేరతామా? బయలుదేరిపోయాడు. బయలుదేరిపోవడానికి అతనికి ఉన్న శక్తి ఏంటి? నీ నామమును బట్టి. చెప్పండి మాట. అవతల ఎంతమంది ఉన్నారు? 10 లక్షలు. యువతలు ఎంతమంది ఉన్నారు? 5 లక్షలు. కానీ బయలుదేరిపోయాడు. అతని బలం ఏంటి? నీ నామము, దేవుని నామములో అతడు యుద్ధానికి బయలుదేరాడు. తెలుసు అతనికి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని. స్తోత్రం కలుగును గాక. ఇక ఆఖరి మాట ఏమన్నాడు?
యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయమొందనీయకుము అని ప్రార్థించగా, అవతలోని నరమాత్రులను సంబోధిస్తున్నాడు. అవతలోని నరమాత్రులు అయితే మరి అవతలోళ్ళు ఏంటి? వీళ్ళు నరమాత్రులు కదా, వీళ్ళు నరమాత్రులే. కానీ అతనుకున్న భావన ఏంటంటే, ప్రభువా అవతల వాళ్ళు నరుల శక్తితో వస్తున్నారు, మేమైతే నీ శక్తితో బయలుదేరుతున్నాం. ఆమేన్. కాబట్టి ఆ రీతిగా ప్రార్థన చెయ్యగా ఏం జరిగింది? యెహోవా ఆ కూషీలను ఆస ఎదుటను యోదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి, గట్టిగా చప్పట కొట్టేసారి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. ఎంతమంది పారిపోయారు? 10 లక్షల మంది. ఎంతమంది మీద పారిపోయారు? 5 లక్షల. ఏంటి విజయానికి కారణం? ఆశ చేసిన ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ శక్తికి మించినటువంటి అపజయాలు, భయంకరమైన శత్రు సైన్యాలు, విరోధమైన ఆయుధాలు నీ మీదకి దండెత్తి వచ్చినా నీవు మోకరించగలిగితే, చేతులు ఎత్తగలిగితే, ప్రార్థించగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే అక్కడే జవాబును చూస్తావు. స్తోత్రం కలుగునుగాక. ఇదే తర్వాత తన వంశములో నుండి మరలా యెహోషాపాతు కనబడతాడు. అతని బంధువులే. 2వ వృత్తాంతాలు 20వ అధ్యాయం. 20 అధ్యాయంలో 3 శత్రు సైన్యాలు అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతను కూడా ఏమని ప్రార్థన చేశాడు? 12, 13 వచనాలు చదువుదాం ఒకసారి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకైతే శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. అనండి అందరి మాట, నీవే మాకు దిక్కు అనండి. నీవే మాకు దిక్కు. ఆ 3 మాటలు చూడండి, 3 మాటలు చూడండి. గొప్ప సైన్యముతో యుద్ధము చేటకు మాకు శక్తి చాలదు అనండి. మాకు శక్తి చాలదు అనండి. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. అంటే మాకేం అర్థం కావట్లేదు నైనా అని అర్థం. 3వ మాట, నీవే మాకు దిక్కు. చెప్పండి 3వ మాట. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. అవతల 3 శత్రు సైన్యాలు దండెత్తి వస్తే ఇతనొక 3 శత్రు సైన్యాలు గ్యాదర్ చేసుకోవాలి. ఇతడొక ఆ 3 సైన్యాల్ని, 3 రాజులను, 4 రాజులను గ్యాదర్ చేసుకోవాలి. కానీ ఎవరిని ఆశ్రయించకుండా ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకైతే శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? 3 శత్రు సైన్యాలను శవాలుగా మార్చేసింది. గట్టిగా చప్పట కొట్టండి ఒకసారి గట్టిగా. వారందరూ శవాలుగా పడిపోయారు. కనుక ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నారు, నీ ముందు నీకు విరోధంగా పోరాడి ఏ ఆయుధమునో ఎప్పుడు వర్ధిల్లకుండేది. నువ్వు ఒక ప్రార్థనాపరుడిగా ఆ శత్రు సైన్యాల నిమిత్తమై దేవుని సందులో మోకరించి చేతులెత్తినప్పుడు యుద్ధములను జయింపజేసేది ప్రార్థన. చెప్పండి, యుద్ధములను జయింపజేసేది ప్రార్థన. గట్టిగా చెప్పండి, యుద్ధములను జయింపజేసేది ప్రార్థన. 2వ మాట, బంధకాలను తెంపేది ప్రార్థన. చెప్పండి 2వ మాట. కొంచెం గట్టిగా చెప్పండి. రైట్. ఇక్కడ 2 ఉదాహరణలు చూపిస్తాను బంధకాలు తెంచినటువంటి ఈ సందర్భంలో. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. పేతురుని చెరసాలలో వేసేశారు. ఇక తెల్లారితే అతను తీసుకెళ్లి చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉండగా 5వ వచనంలో, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చదవండి ఆ మాట 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, పేతురు చెరసాలలో ఉంటే సంఘం ఎక్కడ ఉండాలి? అసలు గదిలోకి వెళ్ళి ముసుగెట్టుకుని నిద్రపోవాలి. ఎందుకో తెలుసా? మా గురువు గారికి దిక్కు లేదు, ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే మనల్ని కూడా తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఆయన చంపితే మనల్ని కూడా చంపేస్తారు. ఎందుకు వచ్చిన గొడవరా, ఎవడ వాడు పడుకుంటారా వెళ్ళే గదిలో అని నిద్రపోవాల్సిన సమయం అది. కానీ అలా లేరండి. ఒకే ఒక్క ఆలోచనలో ఉంది సంఘం. మనం గురువు గారిని తీసుకెళ్ళిపోయి మనం ప్రార్థన చేద్దాం. మనల్ని కూడా తీసుకెళ్ళిపోతే మనం కూడా వెళ్ళిపోదాం. మనల్ని కూడా చంపేస్తే మనం కూడా చచ్చిపోదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కనుక ప్రార్థన చేయటం మాత్రం మానొద్దు అని గురువు గారు జైల్లో ఉంటే సంఘము ఆసక్తితో దేవుని సన్నిధిని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు. ఒకటి, చక్కగా నిద్రపోయాడంట జైల్లో పేతురు గారు. స్తోత్రం చెప్పండి. 2వది, బంధకాలు, సంఖ్యలు దాని అంతటవే తెగిపోయినాయట. స్తోత్రం చెప్పండి. 3వది, ఇనపగవిని దాని అంతటదే వారికి
తెరచకపోయిందట. స్తోత్రం చెప్పండి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఉన్న బంధకాలు ఏమైనా సరే, సంఖ్యలు ఏమైనా సరే, ఇనప గవినులు ఏమైనా సరే, అది ఊరికనే దానంతట అదే తెగిపోవలసిందే, దానంతట అవే ఊడిపోవలసిందే, దానంతట అదే తెరుచుకుపోవలసిందే. స్తోత్రం చెప్పండి. ఏ బంధకాలు ఉన్నాయమ్మా? ఏ సంఖ్యలు ఉన్నాయి తల్లి? నా భర్త తాగుడు నుండి విడిపించబడటం లేదండి, తాగుడు అనే సంఖ్యల్లో ఉన్నాడండి. నా కుమారుడు పలానా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడండి, పలానా బంధకాల్లో ఉన్నాడండి. నా కుమార్తె పలానా బంధకాల్లో ఉందండి. ఏం చెప్పినా అర్థం కావట్లేదు వాళ్ళకి, ఏం చెప్పినా వినడం లేదు. వారికి విడుదల కావాలి. అయితే ఒకే ఒక్క సాధనం, ఒకే ఒక్క ఆయుధం, దేవుడు నీ చేతికి ఇచ్చిన బలమైన ఆయుధం ఒకటి, ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయగలిగితే ఆ రోజున పేతురు సంఖ్యలు ఎలా తెగిపోయినాయో నీ ఇంట్లో ఉన్న బంధకాలు దానంతట అవే తెగిపోతాయి. ఆమేన్. ఇదే సిచ్యువేషన్ మనం పౌలు శీలల దగ్గర చూస్తాం. అపోస్తలుల గారి 16వ అధ్యాయంలో పౌలు శీలను జైల్లో వేసేస్తే వారు ఏం చేశారట? అర్ధరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి. 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించి, ఏ సమయంలో ప్రార్థన చేశారు? ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశారు? ఒంటి నిండా దెబ్బలు, చేతికి బండలు, సంకెళ్ళు, చెరసాలలో భయంకరంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి సంఖ్యలతో బంధించబడి చెరసాలలో మూసేస్తే ఆ పరిస్థితుల్లో కూడా ప్రార్థన మాత్రం మానలేదు. స్తోత్రం చెప్పండి. పౌలు శీలలు లేచి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి. అయితే ఏం జరిగింది? మధ్యరాత్రి వేళ 26వ వచనం. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చేసింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకుని పోయాయి. అందరి బంధకములు ఊడిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన భూకంపాన్ని తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రార్థన సరిగ్గా చేస్తే నీ ఉన్న పరిసర ప్రాంతాలు కంపించిపోవాలి. ప్రార్థన చేస్తే పునాదులు అదిరిపోవాలి. ప్రార్థన చేస్తే అందరు బంధకాలు తెగిపోయినట్లుగా నీ వీధిలో ఉన్న బంధకాలు తెగిపోవాలి. నీ ఇంటిలో ఉన్న సంఖ్యలు తెగిపోవాలి. నీ ప్రాంతంలో ఉన్న సంఖ్యలు తెగిపోవాలి. నీ ప్రాంతంలో ఉన్న తాగుబోతులు మారిపోవాలి. నీ ప్రాంతంలో ఉన్న వ్యభిచారుల బంధకాలు తెగిపోవాలి. నీ ప్రాంతంలో ఉన్న దొంగల యొక్క బంధకాలు విడిపించబడాలి. ప్రార్థన అంత శక్తివంతమైంది. స్తోత్రం కలుగునుగాక. నీ దేశానికి విడుదల రావాలి, నీ ప్రాంతానికి విడుదల రావాలి, నీ యొక్క పట్టణానికి విడుదల రావాలి, నీ యొక్క రాష్ట్రానికి విడుదల రావాలి. రావాలంటే క్రైస్తవ సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? ప్రార్థన బంధకాల నుండి విడిపిస్తుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా. బంధకాలను తెంపింది ప్రార్థన. చెప్పండి, బంధకాలను తెంపింది ప్రార్థన. మొదటి మాట, యుద్ధాలను జయింపచేసింది ప్రార్థన. 2, బంధకాలను తెంపింది ప్రార్థన. 3, మరణమును తప్పించింది ప్రార్థన. చెప్పండి, 3, మరణమును తప్పించింది ప్రార్థన. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-6 వచనంలో హిజ్కియా విషయంలో జరిగిన ఈ అద్భుతం మనందరికీ తెలుసు. హిజ్కియాకి దేవుని ప్రవక్త వచ్చి చెప్తాడు, నువ్వు మరణం కాబోతున్నావు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు చూద్దాం. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు. ఎప్పుడు? చెప్పండి. నువ్వు చచ్చిపోతావని మరణం తన కళ్ళు ముందు కనబడుతున్నప్పుడు, మరణము కళ్ళు ముందు కనబడుతున్నప్పుడు ఏడుస్తున్నాడు ప్రభు దగ్గర. గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు. నేను ఎట్లు నీ సన్నిధి అనర్థంగా ప్రవర్తించానో దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీళ్లు విడుస్తా ఉంటే తర్వాత వచనం, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనిమని, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. నీ ప్రార్థన అంగీకరించాను కనుక జవాబు ఏంటంటే తిరిగి 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరైనా మరణకరమైన వ్యాధిలో ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించండి. మరణము తప్పించుట యెహోవా వశము. అనుమానం లేదు.
అనుమానం లేదండి. మరణముపై అధికారం కలిగిన వాడు. ఒకవేళ మరణము నీ మీదకి వస్తుంటే ఆయన దయ చూపిస్తే, కనికరిస్తే, కరుణ చూపిస్తే, జాలి చూపిస్తే ఖచ్చితంగా నీ మరణాన్ని ఆపి నీ ఆయుష్ను పెంచగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. 3 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవలసిన నేను భయంకరమైన కరోనాలో నన్ను లోపలికి తీసుకెళ్ళిన తర్వాత 3-4 గంటల తర్వాత డాక్టర్లు బయటకు వస్తే పరిగెత్తుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి సార్ ఎలా ఉంది సార్ అని అడిగితే, ఏమమ్మా చెప్పలేమమ్మా, గ్యారంటీ ఇవ్వలేము మేము, మరి చాలా సివియర్గా అయిపోయిన తర్వాత వచ్చారు మీరు, 85% లంగ్స్ అంతా పాడైపోయినాయి, ఇక మనిషి దొరకడు మీకు అని చెప్పేశారు డాక్టర్లు. వీళ్ళు చెట్టు కింద తలకాయలు పట్టుకుని కూర్చున్నారు, ఏం చేయాలో అర్థం కాక. నాకు తెలిసింది ఒకటే, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ మొర్ర పెట్టారు దేవుని సంధిలో. అందరూ కన్నీరు గార్చారు, అందరూ ప్రార్థన చేశారు, సంఘాలందరూ ప్రార్థన చేశారు, కాపర్లు అందరూ ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా ప్రతి చోట గుర్తు చేస్తారు, ఇది అయ్యా మీరు కరోనాలో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసామండి. దేవుడు ఎందుకు బ్రతికించాడో నాకు అర్థమైంది. ఇన్ని లక్షల ప్రార్థనలను దేవుడు వ్యర్థపరచలేదు, నిరాకరించలేదు. స్తోత్రం కలుగునుగాక. నిజంగా తనకు నిజముగా మొర్ర పెట్టువారికి అయినా సమీపంగా ఉన్న దేవుడు. ఒకవేళ మరణం నీ గృహంలో వెంటాడుతుందేమో, మరణ పరిస్థితులు నీ ఇంటిలో వెంటాడుతున్నాయేమో, కంగారు పడకు, కలవరపడకు సోదరి, కలవరపడకు సోదరుడా. ప్రార్థన మన ఆయుధం, ప్రార్థన మన ఆయుధం. ప్రార్థించు, మోకరించు, చేతులెత్తు, దేవుని సన్నిధిని విజ్ఞాపన చేయి. ప్రభువా దయచేసి కనికరించు మమ్మల్ని, కరుణించు మమ్మల్ని, నీ కృప చూపు మమ్మల్ని అడుగు. దేవుని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. స్తోత్రం కలుగునుగాక. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మందిరంలో కూడా. క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు, చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు బ్రతికారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదయం ఒక సహోదరి 20 సంవత్సరాల క్రితమే చచ్చిపోవాలి, వచ్చి వాక్యం చదివింది ఇదే మైక్ దగ్గర కూర్చొని. ఇప్పుడు ఇంకో సహోదరి చదువుతుంది. దేవుడు అద్భుతం చేశాడు, క్యాన్సర్ను స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, చెప్పండి గట్టిగా లేదని. కనుక దేవుడు సమస్తమును సాధ్యపరిచేవాడు. నీ జీవితంలో మరణకరమైన ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ నీవు, నీ కుటుంబము, నీ సంఘము, నీకు కలిగిన వారందరూ కలిసి దేవుని సన్నిధిలో మొర్ర పెడితే ఆయన మరణమును తప్పించగలిగిన గొప్ప దేవుడు. స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుండి 24 వచనంలో యాయీరు అనబడిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, నా ఇంటికి రండి అయ్యా, దయచేసి నా ఇంటికి రండి, స్వస్థపరచండి అని వేడుకున్నాడు యాయీరు. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్తుండగా దారిలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎదురైంది. ఈ లోపు ఆమెను స్వస్థపరిచాడు, అంతా అయిపోయింది. అక్కడ నుండి బయలుదేరేటప్పుడు కబురు వచ్చింది. ఇంకొక ఆయన పరిగెత్తుకొచ్చి యాయీరు దగ్గరికి వచ్చి, అయ్యా ఇంకెందుకు బోధకుడిని అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది, అయిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, ఇబ్బంది పెట్టొద్దు. అయినా సరే అతని విశ్వాసం చావలేదు. యేసుని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసు అక్కడికి వెళ్ళి గొల్లు చేయవారిని, ఏడ్చి వారిని బయటికి పంపించి స్థలం ఇయ్యడని చెప్పి ఆమె చేయి పట్టుకుని తళితాకుమి అన్నాడు. అంటే చిన్నదానా లేము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ చిన్నది లేచి కూర్చుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మరణము ఏమండి ఖచ్చితంగా దేవుని చేతిలో ఓడిపోవాల్సిందే. ఆమేన్. ఆయన ఆజ్ఞాపిస్తే మరణించిన వారు కూడా తిరిగి లేవవలసిందే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్న మాట, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, అడుగుడి మీకు. ఎవరిది తప్పు? అడగట్లేదు, ప్రార్థించట్లేదు, ప్రభు దగ్గర రావట్లేదు, మొర్ర పెట్టట్లేదు, విజ్ఞాపన చేయట్లేదు, గోజాడడం లేదు. అందుకనే వాటమి అనేక సార్లు నీకు సంభవిస్తూ ఉంది. కనుక కుటుంబముగా, సంఘముగా, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని ప్రార్థిస్తే మరణము కూడా ఓడిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక 4వ మాట, స్వస్థపరిచింది ప్రార్థన. చెప్పండి. స్వస్థపరిచింది ప్రార్థన. 1 యుద్ధంలో జయమిచ్చింది ప్రార్థన, యుద్ధాలు జయింపచేసింది ప్రార్థన. 2 బంధకాలు తెంపింది ప్రార్థన. 3 మరణము తప్పించింది ప్రార్థన. 4 స్వస్థపరిచింది ప్రార్థన. ఆమేన్. ఈరోజు శరీర వ్యాధులతో బాధపడుతున్నారేమో, స్వస్థతను ఇవ్వగలిగింది ప్రార్థన. ఆమేన్. ఒక కుష్ఠరోగి మార్కు సువార్త 1వ అధ్యాయం 41-42 వచనాల్లో 2 వచనాల్లో పెద్ద అద్భుతం ఇది.
ఒక కుష్ఠరోగి యేసు నొద్దకు వచ్చి ఆయన ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో ఆయనను వేడుకొనగా ఆయన చిన్న కనికరపడి ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. వెంటనే యేసు కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నాకిష్టమే శుద్ధుడవు నువ్వు కమ్మని శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శుద్ధుడు అయిపో, బాగుపడిపో. ఎందుకు చెప్పాడు? ప్రార్థన చిన్నదే కానీ ఆ ప్రార్థన వెనకాల ఉన్న కష్టం చాలా గొప్పది. అదేంటో తెలుసా? ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊళ్ళోకి వస్తే రాళ్ళు పెట్టి కొట్టేసేవారు. కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి? ఊరు వెలపలు ఉండాలి. కానీ కుష్ఠరోగి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? యేసుని వేడుకుంటాకు వచ్చాడు, ప్రార్థన చేయడానికి వచ్చాడు. చచ్చిపోయినా పర్లేదు, రాళ్ళతో కొట్టేసినా పర్లేదు, యేసు దగ్గరికి రావాలనుకున్నాడు, వచ్చేసాడు. రెండోది వచ్చిన తర్వాత ఏం చేశాడు? యేసు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. చెప్పండి మాట, యేసు ఎదుట. చాలామందికి స్వస్థత అద్భుతం ఎందుకు జరగదంటే వాళ్ళు మోకరించరు, అవతల వాళ్ళు అందరిని మోకాళ్ళు ఏం చేస్తారు కదా. ఎక్కడెక్కడ ప్రేయర్ టవర్లు ఉన్నాయో అందరికి ఉత్తరాలు, ఎక్కడెక్కడ ప్రార్థన చేసిన ఉన్నా అందరికీ ఫోన్లు. అవసరమైతే మా దగ్గర కూడా వచ్చి, అయ్యగారు ఈ రోగం పోవట్లేదండి, నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్తారు. మాకు కూడా ఎవరు ఉపవాసం ఉండాలి? మేము ఉంటాం ఉపవాసం. మీరేం చేస్తారు? తినేసి పడుకోండి కదా. సమస్య ఎవరిదో వారు మోకరించాలి ప్రభు సన్నిధిలో. మీరు మోకాళ్ళ మీద పడితే ప్రభు తప్పకుండా ప్రార్థనలకు ఇస్తాడు, తప్పకుండా చూస్తాడు. స్తోత్రం చెప్పండి. మీరు మోకరించినంత కాలం సమస్య మీ చేతుల్లోకి రాదో. మోకరించాల్సిందే ఎవరైనా సరే. అబ్బే నేను మోకరించనండి, నాకు అవ్వదండి, నాకు కుదరదంటే ప్రభు కూడా నాకు కుదరదంటాడు. నీ ఇష్టం. నిన్న ఒక సాక్ష్యం విన్నాను. ఓ పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, వాళ్ళ ఊళ్ళోకి ఓ పాస్టర్ గారిని వేసారంట ఒక సంఘంలో. ఆయన బాగా ప్రార్థన పరుడు, అందరిని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయించేస్తున్నాడంట. సంఘ పెద్ద గారు కోపం వచ్చేసి లేచి, బాబు నువ్వు వచ్చేవారు నువ్వు సర్దుకో బుట్ట, ఏంటి మోకాళ్ళు ఏం చేస్తున్నావు ఏంటి మామూలు, ఎంతసేపు మోకరింతాం ఇక్కడ, మా కుదరవు ఇలాంటివన్నీ, ఎంతసేపు మోకాళ్ళు అంటే మా వల్ల అవ్వదు, వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోని వాళ్ళ బిషప్ గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయించేసాడంట. కొంతమందికి ఏ వంగో చెప్పండి, నీ మోకాళ్ళు వంగపోతే నీ సమస్య కూడా నీ కళ్ళు ముందు వంగదో, బెండ్ అవ్వదో. నువ్వెంత గొప్పోడువైనా, ఎంత ల్యాండ్ లార్డు అయినా, ఎంత ధనమున్నా, ఎంత స్థితిగతులున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ప్రభువు దగ్గరకు వచ్చినప్పటికి ఏం చేయాలి? మోకాళ్ళ మీద పడాల్సిందే. మోకరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడం దేవుని దగ్గర, మనల్ని మనం అప్పగించేసుకుంటాం ప్రభు దగ్గర. ప్రభు నాకు ఎన్నున్నా కానీ ఇదిగో అన్నిటినీ నీ పాదాల చెంత అప్పగించేస్తున్నాను, నేను జీరోగా వచ్చాను నీ దగ్గరికి అని చెప్పడం మోకరించడం అంటే. స్తోత్రం చెప్పండి. అలా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ఆయన కనికరపడి చెయ్యి చాపి అతను ముట్టి స్వస్థపరిచినట్లుగా యేసయ్య మనల్ని కూడా బాగు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.